కౌశిక్, నాకు అర్జెంటుగా 80,000 కావాలి. బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్కి అప్లై చేద్దామంటేనేమో చిన్న అమౌంట్కి ఎందుకు బ్యాంక్ వెళ్ళి అప్లై చేయడం? లోన్ యాప్స్ నుండి లోన్ తీసుకుందామంటేనేమో వడ్డీ ఎక్కువ. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏం చేయమంటావు? ఓ మంచి, ఏదైతే బ్యాంక్ అకౌంట్లో జీతం పడుతూ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి ఓడీ ఫెసిలిటీ ఉందో లేదో అడుగు. ఓడీ అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఎంత ఇస్తారు? లిమిట్ వచ్చేసి 2 to 3 times ఆఫ్ యువర్ సాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ జీతం 50,000 అంటే 1,50,000 లిమిట్తో నీకైతే ఓడి వస్తుంది ఒకవేళ బ్యాంక్ ఇస్తే. సో తీసుకో డబ్బు. వడ్డీ కూడా చాలా తక్కువ. ఎంత? పర్సనల్ లోన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఎంత యూజ్ చేసుకుంటామో అంతకి మాత్రమే వడ్డీ పడుతుంది. పైగా నీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో దాన్ని వెనక్కి కట్టేసుకోవచ్చు నచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20,000 ఉన్నాయి, కట్టేసుకో. 30,000 వచ్చాయి, కట్టేసేయి. ఈ విధంగా నచ్చినప్పుడు కట్టేసుకోవచ్చు. అదేవిధంగా చాలా డబ్బు ఒకేసారి వస్తే ఒకేసారి కట్టేసుకోవచ్చు. ఒకేసారి కట్టేసి క్లియర్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా ఉండవు. చిన్న చిన్న అమౌంట్స్కి ఈ విధంగా ఓడీ తీసుకుంటే బెటర్. ఒకసారి మీ బ్యాంక్ వెళ్ళి అడగండి ఓడీ ఫెసిలిటీ ఉందా లేదని చెప్పి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.